హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో న్యూ ఇయర్ డేన మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే షేర్ చేస్తాను. సో న్యూ ఇయర్ రోజు అయితే మేము మధ్యాహ్నం 3 ఆ టైంకి అయితే రెడీ అయిపోయి ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే సుధాస్ కార్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. ఇది నెహ్రూ జువలాజికల్ పార్క్కి దగ్గరలో ఉంటుందన్నమాట. మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1.5 అవర్ టైం అయితే పడుతుంది ట్రాఫిక్ జామ్ ఉంటే. ట్రాఫిక్ జామ్ లేకపోతే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అండ్ మేమైతే క్యాబ్లో వెళ్ళాము. ఎందుకంటే ఎక్కువ న్యూ ఇయర్ కాబట్టి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. అండ్ అంతేకాకుండా చల్లగాలి అంటే వచ్చేటప్పుడు చల్లగాలి ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్యాబ్లోనే వచ్చాము. ఇక్కడ అడల్ట్స్ కింద చైల్డ్ అని ఉంది కదా, అక్కడ చైల్డ్కి 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే టికెట్. బిలో 3 ఇయర్స్ వాళ్ళకి టికెట్ అవసరం లేదు. 10 ఇయర్స్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది, అంటే సపరేట్ కాస్ట్. ఫారినర్స్కి సపరేట్ కాస్ట్. మనం మొబైల్లో వీడియో క్యాప్చర్ చేయాలి అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. పే చేస్తే వాళ్ళు ఒక టికెట్ లాంటిది ఇస్తారనమాట. అది తీసుకొని ఇంకా మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకుంటున్నాడు. సో నాకు మా హస్బెండ్కి టికెట్ తీసుకొని బుడ్డోడికి అయితే అవసరం లేదు. అండ్ ఇంకా ఫోన్లో క్యాప్చర్ చేయాలి కాబట్టి దానికి ఇంకో 100 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నాము. సో ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ కార్ మ్యూజియంలో మనకి రకరకాల కార్లు అయితే ఉంటాయి. సో చూసారు కదా, దీన్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ కార్ అనమాట ఇది. తర్వాత ఇంకా లోపల ఒక బోర్డు అయితే పెట్టారనమాట, ఏమేమి ఉంటాయి అని కొన్ని అయితే పెట్టారు. అండ్ ఈ కార్ని అంటే ఈ కార్ మ్యూజియంని సుధా అని ఒక అతను అనమాట, అంటే అతని కంప్లీట్ నేమ్ సుధాకర్. సో అతని ప్యాషన్ అనమాట ఇట్లా రకరకాల కార్లు ఇవన్నీ డిజైన్ చెయ్యాలి అని చెప్పి. సో అతనికి ఉన్న ఇంట్రెస్ట్ ప్యాషన్ అంతా కూడా ఇక్కడ క్రియేటివిటీగా చూపించారనమాట. చాలా రకాల కార్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. కార్లు, సైకిళ్ళు, పాతకాలం నాటివి అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు. చూసారు కదా, షూ కారు, తర్వాత మీకు హీల్స్ కారు కూడా ఉంటుంది. అండ్ తర్వాత మినీ సైజ్ ఆటో, ఇంకా చాలా ఉన్నాయి. కేక్ కారు, కప్ కారు, లడ్డు కారు, తర్వాత శివలింగం కారు, చెప్పు కారు, ఇంకా అత్యంత పెద్ద కారు అండ్ చిన్న సైకిల్, మినీ సైకిల్, పెద్ద సైకిల్ ఇవి కూడా ఉన్నాయి. 2-3 తొక్కే సైకిల్స్ ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. జారుడు బల్ల ఉంది అండ్ చిన్న టైర్తో ఉయ్యాల లాంటిది పెట్టారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లలకి మాత్రం చాలా టైంపాస్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే బైక్ ఎక్కుతున్నారు. ఇది చాలా పెద్ద బైక్ అనమాట, ఎక్కడానికి కొంచెం కష్టమే. మీకు చూడడానికి వీడియోలో అలా ఉంది కానీ దగ్గర నుంచి అయితే చాలా పెద్దదిగా అనిపించింది. నేనైతే జస్ట్ అలా ఎక్కాను కానీ పైకి ఎక్కలేకపోయాను అనమాట. ఎందుకంటే బుడ్డిగాడి మీద ఒక కన్నేసుకొని ఉండాలన్నమాట. సో ఇంకా ఊరికి అలా ఎక్కి ఒక ఫోటో దిగేసి ఇంకా కిందకైతే దిగేసాను అనమాట. అండ్ ఇక్కడ చెప్పు అంటే హీల్స్లో కూడా ఊరికనే అలా కూర్చొని ఫోటో దిగాను. ఈ లోపల చూసారా, మా వాడు వెళ్ళిపోతున్నాడు పైకి ఎక్కి జారుడు బల్ల దిగాలి అని చెప్పి. దిగితే పర్వాలేదు, వాడు ఎక్కేటప్పుడు మనం ఖచ్చితంగా వెనకుండాలి. అందుకే ఒక సెకండ్ ఫాస్ట్గా వీడియో దిగి ఇంకా తర్వాత మళ్ళీ వాడిని పట్టుకున్నాం అనమాట పరిగెత్తుకుంటూ వెళ్ళి. ఇది వచ్చేసి పెద్ద కార్ అనమాట, ఇల్లులా ఉంది వెనక. అండ్ ఇంకా నేను చెప్పాను కదా జారుడు బల్ల కూడా ఉంది అని చెప్పి. చూసారు కదా, అక్కడ ఎక్కేటప్పుడు మధ్యలో ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. సో ఖచ్చితంగా పట్టుకొని ఉండాలి. అందుకని చెప్పి మేము కాసేపు అక్కడే వాడిని పట్టుకొని ఆడిచ్చి కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది జారేటప్పుడు కిందకు వచ్చినాక మరీ ఫోర్స్గా కింద పడిపోయే అంత జారైతే ఉండదు. కొంచెం అక్కడికి వచ్చినాక స్లో అయిపోతారు. సో ఇంకా మనం అక్కడ భయపడాల్సిన అవసరం ఉండదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఎక్కాలి. అండ్ ఇంకా తర్వాత మేము స్కూటీ అయితే ట్రై చేసామన్నమాట. అండ్ ఇంకోటి చెప్పటం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యం మనకేంటంటే ఫస్ట్ హెల్త్, ఆ తర్వాత ఏదైనా. ఫస్ట్ హెల్త్ ఉంటే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో అసలు మా పుట్టోని తీసుకొని మేము బయటకు వెళ్ళిందే లేదు. ఓన్లీ ఆ న్యూ ఇయర్ రోజున జనాలు ఎక్కువ మంది ఎక్కడైతే ఉండరో అక్కడికి తీసుకెళ్ళాలి అనుకున్నాను. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. న్యూ ఇయర్ రోజున టెంపుల్స్లో చాలామంది జనాలు ఉంటారు. లాస్ట్ ఇయర్ బిర్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు బుడ్డిబాబుతో సినిమా అయితే కనిపించింది. అండ్ జనాలు కూడా చాలామంది ఉన్నారు, తొక్కేస్తారనమాట. సో ఇంకా అందువల్ల మేము రిస్క్ తీసుకోకుండా కొంచెం జనాలు తక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి
బుడ్డోడు కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికైతే తీసుకొచ్చాము. అండ్ మేము పొల్యూషన్లో కూడా రాలేదనమాట, క్యాబ్లో వచ్చాము. సో ఆటోలో బైక్లో అయితే కొంచెం పొల్యూషన్ అయితే ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా వరల్డ్ వార్ 2 కలెక్షన్ అనమాట. అంటే అప్పట్లో వాళ్ళు వాడినవి కాదు, అప్పట్లో ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ రెప్లికాస్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా ఇప్పట్లో దొరకడం అయితే చాలా కష్టం. సో ఆ కలెక్షన్ అంతా వాళ్ళు అక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ వినాయకుడు బొమ్మను చూసారా ఎలా డిజైన్ చేశారో, ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు అనిపించింది నాకు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా డిఫరెంట్వి అయితే కనిపిస్తాయి. అంటే లిప్స్టిక్ కారు, బుక్ కారు, తర్వాత మగ్ కారు, కాఫీ కప్పు కారు, ఇట్లా చాలా అయితే ఉన్నాయి. లిప్స్టిక్ కారు కూడా ఉంది. అండ్ మీకు ఇవన్నీ కూడా డౌట్ రావచ్చు, అసలు ఇవన్నీ కూడా తయారు చేసి అక్కడ పెట్టారు, ఇవి అసలు పని చేస్తాయా లేదా అని. అన్నీ పని చేస్తాయి, కాకపోతే అందరూ వచ్చి మనం టచ్ చేస్తే అవి అందరు వాడితే అవి పాడైపోతాయి అన్నమాట. మళ్ళీ దానికి సపరేట్గా మెయింటెనెన్స్ పెట్టుకోవాలి. సో అందువల్ల ఎవరిని ఎక్కువ టచ్ చేయనివ్వట్లేదు అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి లిప్స్టిక్ కారు. అండ్ అది ఎలా డిజైన్ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు వెనక బోర్డులో మెన్షన్ చేశారు. అండ్ స్పీడ్ అవన్నీ కూడా ముందు బోర్డులో మెన్షన్ చేశారనమాట. చూసారా, ఇక్కడ రాఖీ కారు, వెనక హ్యాండ్ బ్యాగ్ కారు, తర్వాత లిప్స్టిక్ కారు, ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద స్టోన్స్ మీద ఉన్నాయి కదా కొన్ని పురుగులు లాంటివి, అవి కూడా వీళ్ళు బైక్కి పెట్రోల్ పోయించుకునేవి అవి ఉంటాయి కదా, వాటితో తయారు చేశారు. అండ్ ఇక్కడ వాల్ 3D స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, ఇవైతే సేల్కి ఉన్నాయంట, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు.
అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, మామూలుగా మనం బైక్‌కి పెట్రోల్ కొట్టిస్తాం కదా! సో, ఒక్కొక్కరికి ట్యాంక్ అనేది ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్క బైక్‌కి ఒక్కొక్కలా ఉంటది. సో, వాటితోటి ఇలా తయారు చేశారు. అండ్ ఇదొచ్చేసి గ్రామఫోను, రేడియో ఫోను ఇవన్నీ పాత కాలంలో మనకి ఉంటాయి కదా! టీవీలు అవన్నీ గూడా ఇక్కడ పెట్టారు. సో, ఇంకా మనం లోపలికెళ్ళాలనమాట. లోపలికెళ్ళినప్పుడు ఇంకా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇదొచ్చేసి కప్ కారు, ఇదొచ్చేసి కేక్ కారు, అండ్ తర్వాత ఇదొచ్చేసి షూ కారు, అండ్ తర్వాత సూట్‌కేస్ కారు, తర్వాత ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండండి వీడియోని కంప్లీట్‌గా. ఎక్కడ స్కిప్ చేయకండి. కెమెరా కారు కూడా ఉంది. ఇదొచ్చేసి చిన్న బుజ్జి బైకు. వీటితో పాటు కెమెరా కారు, శివలింగం కారు, షూ కారు, తర్వాత యువరాణి కారు, తర్వాత ఇంకా వినాయకుడి లడ్డు ఉంటుంది కదా! ఆ లడ్డు కారు గూడా ఉందనమాట. అండ్ ఇంకా మన నగలు ఉంటాయి కదా! గాజులు, వడ్రానము, వంకి వీటితో కూడా కారు డిజైన్ చేశారు. ఇదే అనమాట అది. అండ్ ఇంకా కంప్యూటర్ కారు. అయ్యో! అసలు చెప్పలేమనమాట. చాలా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలనమాట ఇది. నేను ఈ సుధా కార్ మ్యూజియం గురించి ఒక 1, 2 ఇయర్స్ బ్యాకే తెలుసు నాకు. కాకపోతే నేనెప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇంకా టైం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మేము విజిట్ చేసాము. చెప్పాను కదా లడ్డు కార్ అని చెప్పి. సో, ఆ లడ్డు కార్‌లో మనకి జీడిపప్పు అండ్ బాదం పప్పు ఇవి కూడా కనిపిస్తున్నాయి చూసారా? అండ్ ఇవన్నీ కూడా బాల్ షేప్‌లో ఉన్న కార్స్ అనమాట. టెన్నిస్ బాలు, బాస్కెట్ బాలు, ఫుట్‌బాలు ఇట్లా ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన బాల్‌తో డిజైన్ చేసిన కార్‌లనమాట. ఒక్కొక్క దాన్ని డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టిందనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఆ కారు ఎంత స్పీడ్‌లో వెళ్తుంది అనేది కూడా వాళ్ళు డిజైన్ చేశారనమాట. సారీ, అక్కడ మెన్షన్ చేశారు బోర్డ్ మీద. నాకైతే భలే అనిపించింది. ఈ బాల్స్‌కి కార్స్ ఏంది డిఫరెంట్‌గా చాలా బాగా ట్రై చేశారు అనిపించింది. అంటే చాలా బాగా డిజైన్ చేశారు అనిపించింది. వీటితో పాటు షార్ప్నర్ కారు, బుక్ కారు, తర్వాత ఇంకా పంజరం కారు ఇట్లా చాలా ఉన్నాయి. పెన్ను కారు, పెన్సిల్ కారు, ఎరేజర్ కారు. అసలు ఇట్లాంటి కార్లు కూడా ఉంటాయా అనిపించిందనమాట నాకు. ఇవన్నీ కూడా వాళ్ళు వీటిని ఉపయోగించి డ్రైవ్ చేసేవి ఇవన్నీ యూట్యూబ్‌లో షార్ట్స్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇదొచ్చేసి అయోధ్య రామ్ మందిర్ కార్ అనమాట.
రకరకాల కార్లే కాకుండా పాతకాలంలో ఉన్న వాటిని కూడా డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం పాతకాలంలో ఉన్న కార్లను చూడాలంటే చాలా కష్టం. సో, మనం ఇక్కడికొస్తే అన్నీ చూడొచ్చు. అండ్ ఇంకా మేము ఒక 2 అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేసి, ఇంకా ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ ఇంటికైతే వచ్చాము. ఇంటికొచ్చేసరికి 6:30 అలా అయింది. సో, ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.